అందరికీ నమస్కారం. 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పాలన, 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. జూన్ 12వ తేదీన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 100 రోజులు పూర్తయింది. రాష్ట్ర ఖజానాను జగన్మోహన్ రెడ్డి దివాళా తీయించిన ఈ 100 రోజుల్లోనే 100కి పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో మొదటి 100 రోజుల్లో ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కేవలం 250 రూపాయలు మాత్రమే పెన్షన్ పెంచగలిగాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఇంతటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా మొదటి 100 రోజుల్లోనే 100కు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. వాటిలో ప్రముఖమైన విషయాలలో కొన్నింటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అందులో మొదటిది పెన్షన్ పెంపు. ఒకేసారి ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన హామీ ప్రకారం ఒకేసారి 1000 రూపాయలు పెన్షన్ పెంచి 4000 రూపాయల పెన్షన్ని 1వ తారీఖున ఉదయం 6 గంటలకే మన ఇంటి వద్దకే పంపించారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా పాత బకాయి 3000 రూపాయలు కూడా కలిపి జులై నెలలో 7000 రూపాయల పెన్షన్ని రాష్ట్రం మొత్తం మీద ఒకేసారి 64 లక్షల మందికి 7000 రూపాయల పెన్షన్ ఇచ్చి చరిత్ర సృష్టించారు. ఇక నిరుద్యోగ యువత కోసం మెగా డిఎస్సిని ఇచ్చి 16,437 ఉపాధ్యాయ పోస్టులకి శ్రీకారం చుట్టారు. ఇక పేదవాడి కడుపు నింపటం కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదవాడి కడుపు మీద కొడితే చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లోనే 100 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి కడుపు నింపుతున్నారు. అలాగే ఈ మొదటి 100 రోజుల్లోనే మనకి అనుకోని విపత్తు వరదలు. ఈ వరదల్లో విజయవాడ ఎంత అతలాకుతలం అయిపోయిందో మనందరికీ తెలుసు. ఇలాంటి వరదల్లో ఆ రాష్ట్రంలో అప్పులు తప్ప నిధులు లేక ఎంతటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం అదరకుండా బెదరకుండా విజయవాడలోనే బస్సులోనే కలెక్టరేట్లోనే 10 రోజులు అక్కడే ఉండి బాధితులకు అండగా ఉండి వారి కోసం ఒక కిట్ని 25 కేజీలు బియ్యం, 2 కేజీలు పంచదార, 2 కేజీలు కందిపప్పు, అలాగే కేజీ ఆయిల్, 2 కేజీలు బంగాళదుంపలు, 2 కేజీలు టమాటాలు, అలాగే బిస్కెట్ ప్యాకెట్స్, నూడిల్స్ వంటి కిట్స్ని ఇచ్చి వాళ్ళని ఆదుకున్నారు. గతంలో ఇలాంటి విపత్తులు కలిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలం 5 కేజీల బియ్యం, 100 గ్రాముల కందిపప్పు, అలాగే 4 టమాటాలు, 4 బంగాళదుంపలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఇక డ్వాక్రా మహిళల కోసం వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు చేశారు. అలాగే కేంద్రం నుంచి మన పోలవరం కోసం 12,500 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు. అలాగే అమరావతికి 15,000 కోట్ల నిధుల్ని కేంద్రం నుంచి రాబట్టగలిగారు. ఇక మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఒక చిన్న వాట్సాప్ మెసేజ్తో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు వాళ్ళ మార్కుల మెమోలో మార్పులు చేసి ప్రతిష్టాత్మకమైన ఐఐటి, నిట్, IIIT వంటి ప్రవేశ పరీక్షలకు వాళ్ళకి అర్హత కలిగేలాగా చేశారు. అలాగే ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించారు. ఇక మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించి 4,500 కోట్ల ఉపాధి హామీ పనులకి తీర్మానాలు చేసి ఒక రికార్డును సృష్టించారు. అలాగే రైతులకు ధాన్యం బకాయిలకి 1,674 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. అలాగే ఆరోగ్యశ్రీకి జగన్మోహన్ రెడ్డి 1,600 కోట్లు బకాయిలు పెడితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ 100 రోజుల్లోనే 700 కోట్లు బకాయిలు చెల్లించారు. అలాగే నీరు చెట్టుకి 256 కోట్లు బకాయిలు చెల్లించారు. అలాగే వరదల్లో పంట నష్టం ఎకరాకి 2,000 నుంచి 10,000 వరకు పెంపు చేశారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే అక్రమ కేసుతో ఒక మహిళను తీవ్రంగా వేధించిన 3 IPSలను ఒకేసారి సస్పెండ్ చేసి రికార్డు సృష్టించారు. అలాగే మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోను కూడా రద్దు చేశారు. ఇక అచ్యుతాపురం ప్రమాద మృతులు 17 మందికి 17 కోట్లు ఇవ్వటం జరిగింది. తీవ్రంగా గాయపడిన వాళ్ళకి ఒక్కొక్కరికి 50 లక్షలు చొప్పున, గాయపడిన వాళ్ళకి ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ఆ ప్రమాదం జరిగినప్పుడు ఇవ్వటం జరిగింది. ఇక వరదల్లో బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చారు. ఇక ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలపై జీవో విడుదల. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు. ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తిదాతల పేర్లు.
ఇక గృహ నిర్మాణానికి 4 లక్షల వరకు పెంపు. ఇక గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పట్టా. ఇక రాష్ట్రంలో భారీ విస్తరణకు 15,000 ఉద్యోగాల భర్తీ కోసం హెచ్సిఎల్ను ఒప్పించిన నారా లోకేష్ గారు. ఇక గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చిక్కీలు గుడ్లకి బకాయిలు పెట్టిన కాంట్రాక్టర్లకి 178.5 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. మహిళల ఉచిత ప్రయాణం కోసం 1489 కొత్త బస్సుల్ని కొనుగోలు చేశారు. ఇక వరదల్లో చనిపోయినటువంటి కుటుంబాలలో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇక తెలంగాణ నుంచి 250 కోట్లు బకాయిలు రాబట్టగలిగారు చంద్రబాబు నాయుడు గారు. ఇక 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ను మళ్ళీ పునరుద్ధరించారు. ఇక రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు, అలాగే గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం 5 మంత్రులతో కమిటీ వేశారు. ఇక అమరావతి రింగ్ రోడ్డు రైల్వే లైన్ కోసం కేంద్రం నుంచి ఆమోదం తీసుకుని వచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మతులకు 290 కోట్లు, వరదల్లో పాడైన రోడ్లు పునరుద్ధరణకు 186 కోట్లు విపత్తు నివారణ నిధి నుంచి విడుదల చేసింది ప్రభుత్వం. ఇలా అందరి మంచి కోరుతూ రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ ప్రజలందరి చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంది కూటమి ప్రభుత్వం. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంచి పరిపాలన. ఇది మన మంచి ప్రభుత్వం. థ్యాంక్ యూ సీఎం సార్.